వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 11వ అధ్యాయము. శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారం. శ్రీ మార్తాండ మాణిక్య ప్రభు. విద్యాసాగర. శ్రీ దత్తావతార పరంపరలో శ్రీ నరసింహ సరస్వతి అక్కల్కోట స్వామిగా అక్కల్కోట చేరుటకు ముందు దేశమంతటా పర్యటించుచుండగా అవతరించిన వారు మార్తాండ మాణిక్య ప్రభువులు. వారు అపర దత్తావతారంగా వెలుగొందినారు. వారు కూడా అనేకమైన దివ్యలీలలను ప్రదర్శించినారు. చెబుతాను విను అని చెప్పసాగిరి. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముల కూడలి అయిన గుల్బర్గా జిల్లాలో మాణిక్య నగరము వీరి తపోభూమి. వారి సంస్థానము అదియే. గుల్బర్గా, కళ్యాణి, బీదరు అను 3 నగరముల మధ్యలో మణిచల అను త్రికోణాకార పర్వతము మీద ఈ సంస్థానము విరాజిల్లుతున్నది. 19వ శతాబ్దిలో కళ్యాణి నగరమునకు దగ్గర అద్వంతిలో డిసెంబర్ 22, 1817వ సంవత్సరమున శ్రీ మనోహర నాయకులు శ్రీమతి భయాదేవి అను దంపతులకు ద్వితీయ కుమారులుగా ఈశ్వరనామ సంవత్సర మార్గశిర శుద్ధ చతుర్దశి మంగళవారము నాడు శ్రీ మాణిక్య ప్రభువులు జన్మించిరి. ఆనాడే దత్తాత్రేయ జయంతి. వీరికి తల్లిదండ్రులు మాణిక్య అని నామకరణము చేసిరి. కానీ బంధువులు, మిత్రులు అందరూ వీరిని రత్న అని పిలుచుచుండిరి. మానవునిగా జన్మించిన వీరు మానవాతీత అద్భుత అతి మానసక్రియలను ప్రదర్శించి చెప్పకనే తాము దత్తావతారులమని తెలుపుచుండెను. వారి లీలలు చూచి వీరిని ప్రజలు దత్తావతారులని గుర్తించి పూజింపసాగిరి. వీరి తల్లిదండ్రులకు 3 కుమారులు, 1 కుమార్తె. వారిలో మాణిక్య ప్రభువు 2వ వాడు. మొదటి వారి పేరు హనుమంతు అనగా దాదా మహారాజ్. 3వ వారి పేరు నరసింహం. కుమార్తె కలిగిన కొలది కాలమునకే వీరి తండ్రి మనోహర నాయకుడు మరణించినాడు. శ్రీ మాణిక్య ప్రభువులు ఎవరి వద్దనో చదువుకొనలేదు. వీరు స్వయంగా ప్రకాశమాన వైద్యా వైభవోపేతులు. వీరి తండ్రి గారైన మనోహర నాయకుడే తన కుమారునికి ఉపనయనము చేసి గాయత్రీ మంత్రోపదేశము చేసిరి. అక్షరాభ్యాసము కూడా చేసినారు. చిన్నతనము నుండి శ్రీ మాణిక్య ప్రభువులు మానవాతీతమైన లీలలను ప్రదర్శించేవారు. ఎల్లకాలము అడవులలో తిరుగుచూ పశుపక్షాదులతో కాలం గడిపేవారు. అవధూత రూపమైన శ్రీదత్తుడు యదుమహారాజుకు తెలిపిన విధముగా చిన్న పెద్ద తారతమ్యం లేక సృష్టిలోని సర్వ పదార్థముల నుండి తాము జ్ఞానమును సంపాదించితిమని శ్రీప్రభువులు చెప్పేవారు. అలాగే నడుచుకునేవారు. వారు చిన్న వయసులో ఉండగానే వాని సహచరుడు గోవిందుడను యాదవుల పిల్లవాడు ఎప్పుడు శ్రీప్రభువుల వారితో తిరుగువాడు. ఒకనాడు అకస్మాత్తుగా చనిపోయినాడు. మామూలుగా తనతో రాని గోవిందుని కొరకు వాని ఇంటికి వెళ్ళిన ప్రభువులను చూడగానే వాని తల్లిదండ్రులు, బంధువులు బిగ్గరగా ఏడవసాగిరి. అప్పుడు ఆ ప్రభువు గోవిందా గోవిందాయని బిగ్గరగా పిలిచెను. నిద్ర నుండి లేచిన వాని వలె గోవిందుడు లేచి ప్రభువు వెంట వెళ్ళిపోయాడు. చనిపోయిన వానిని బ్రతికించిన ప్రభువు యొక్క అద్భుత శక్తి, అద్భుత వార్త అంతటా వ్యాపించినది. దీనిని తెలిసిన వారందరూ శ్రీ ప్రభువు యొక్క ఈ లీలను చెప్పుకొని ప్రభువు దైవస్వరూపులని, సామాన్యమైన బాలుడు కాదని వారిని దర్శింపసాగిరి. మరి ఒక సందర్భములో శ్రీప్రభువు మామిడి పండ్లు అమ్మే ఒక స్త్రీని చూచి మామిడి పండ్లు ఇమ్మని కోరెను. అందులకు ఆ స్త్రీ నీకు ఎన్ని పండ్లు కావాలి అని అడిగినది. శ్రీప్రభువు మేము స్నేహితులం 11 మందిమి ఉన్నామని అన్ని పండ్లు కావాలని అడిగెను. ఆ స్త్రీ 11 పండ్లు ఇచ్చినది. కాలక్రమమున ఆమెకు 5 మంది సంతానం వరుసగా కలిగిరి. ఆమె ప్రభువు దగ్గరకు వెళ్ళి సంతానం ఇక నాకు చాలును, మీరు ఇచ్చిన వాగ్దానము అనుగ్రహము ఇక విరమించండి అని ప్రార్థించెను. ప్రభువు ఆమెకు అభయం ఇచ్చినారు. అటు పిమ్మట ఆ స్త్రీకి సంతానము కలుగలేదు. ప్రజలందరూ వేడాభావ్ అనగా పిచ్చి సోదరుడు చెప్పినది జరుగునని
వీరిని వేడాభావ్ అని పిలువసాగిరి. మరి ఒకసారి శ్రీ ప్రభువు వారు కళ్యాణి నగరమునకు కొద్ది దూరంలో ఉన్న సదానంద మఠం వద్ద పిల్లలతో ఆడుకొనుచుండగా అప్పారావు అనే ఒక బ్రాహ్మణుడు నిజాం ప్రభుత్వ సైన్యమునకు చెందిన ఒక అరబ్బుల కంపెనీలో జమాదారుగా ఉద్యోగం చేయుచుండెడివాడు. అతని భార్య పేరు భీమాబాయి. వారు చాలా ధనవంతులు. అయినా సంతానము లేక బాధపడుతున్నారు. వారికి ప్రభువు గురించి తెలిసి వారి దర్శనము చేయ సంకల్పించి భీమాబాయి భర్త అనుమతి పొంది ఒక పల్లకినెక్కి హైదరాబాదు నుండి కళ్యాణి నగరమునకు బయలుదేరినది. ఆమె వెంట దాసీజనము సిపాయిలు సహాయంగా బయలుదేరిరి. వారు ప్రభువు ఆడుకొను స్థలమునకు చేరగానే అక్కడ ప్రభువు ఒక పిల్లవాడితో తగువులాడుచుండెను. వారు తగువులాడుట చూచి భీమాబాయి పిల్లలపైన ఉండు సహజ ప్రేమతో సిపాయిలను పంపి వారు ఎందులకు తగువులాడుచున్నారో తెలుసుకొని తగువును ఆపమనెను. సిపాయి వారి వద్దకు వెళ్ళి కలహమునకు కారణమడుగగా అంతవరకు దెబ్బలు తినుచున్న బాలుడు ముందుకు వచ్చి, మేము బాలురము, మేము తగువులాడుకొనెదము, మాతో మీకు ఏమి పని? నీకు నిజముగా తగువును నిలిపివేయవలెననే కోరిక ఉన్నచో నేను వీరికి 8 గవ్వలను బాకీ పడితిని. ఆ పల్లకీలోని స్త్రీ నాకు 8 గవ్వలు ఇచ్చిన ఎడల ఆమెకు 8 మంది బిడ్డలు కలిగెదరు అని ఆ బాలుడు పలికెను. సిపాయి భీమాబాయికి ఈ విషయమును తెలిపెను. ఆమె అది శుభసూచకమని బాలవాక్కు బ్రహ్మవాక్కు అని సంతసించి గవ్వలనిచ్చుటకు త్వరపడెను. కానీ ఆమె వద్ద నాణెములు రూపాయలే కలవు, కానీ గవ్వలు లేవు. ఆమె గవ్వలకు బదులు రూపాయలను ఇచ్చేదనని అనగానే ఆ బాలుడు, నాకు రూపాయలతో ఏమి పని, గవ్వలే కావలెను అని పలికెను. అంతా ఆమె గవ్వల కొరకు అందరినీ విచారించి పల్లకీ మోయువాని వద్ద నుండి తీసుకొని ఆ బాలునికి ఇచ్చెను. గవ్వలను తీసుకొనిన ఆ బాలుడు, నీకు 8 మంది సంతానము కలుగును అని పలికెను. అంతా పిల్లలందరూ సంతోషముతో పరుగిడి వారి చోటుకు వెళ్ళిపోయిరి. ఆమె తన పరివారంతో కళ్యాణి నగరం చేరి శ్రీప్రభువు ఇంటి వద్ద విచారించగా వారు ఎక్కడికి పోయినారో, ఎప్పుడు ఎక్కడెక్కడ తిరుగుచుండునో, ఎప్పుడు వచ్చెదరో తెలియదు అనిరి. శ్రీ ప్రభువును దర్శించకుండా భోజనం చేయకూడదని నిశ్చయించుకొని ఉండుట చేత ఆమె ఉపవాసం చేసెను. మరుసటి దినమున అక్కడ బ్రాహ్మణ సమారాధన చేసినది. కానీ శ్రీ ప్రభువుల వారి దర్శనం కాలేదు. ఆ విధముగా 3 రోజులు ఉపవాసము చేసిన పిమ్మట ప్రభువునకు అనుగ్రహము కలిగి హఠాత్తుగా ఇంటికి వచ్చి తనకు ఆకలిగా ఉన్నదని తల్లిని ఏమైనా పెట్టమనెను. తల్లి పెట్టినది తిని బయటకు వెళ్ళుటకు రాగా ఇంటి వద్ద అతని రాకకై ఎదురు చూచుచున్న భీమాబాయి కనిపించింది. శ్రీ ప్రభువు వెంటనే, నీకిదివరకే 8 మంది బిడ్డలను ఇచ్చినాను, నన్ను తిరిగి ఏల బాధించదవు అని తక్షణమే వెడలిపోయెను. భీమాబాయి తాము గవ్వలిచ్చిన బాలుడే వీరు అని గ్రహించినది. ఆనందముగా ఆ గ్రామంలో ఒక దినము గడిపి హైదరాబాద్ వెళ్ళిపోయినది. కాలక్రమమున ఆమె 8 మందికి తల్లి అయినది. ప్రభువు బాల్య స్నేహితులతో కాలాభట్ అనువాడు కలడు. అతడు ఒకనాడు శంకర దేవాలయములో శంకరునికి బిల్వపత్ర పూజ చేయుచుండెను. బాలభట్ అనునతడు వచ్చి పూజాభంగము కావించెను. దానికై ఇద్దరును తగువులాడుకొనిరి. కాలాభట్ శ్రీ ప్రభువు వద్దకు వెళ్ళి బాలాభట్ తన పూజకు భంగము కలిగించనని చెప్పెను. దానికి శ్రీ ప్రభువు, నీవక్కడ పూజ ఎందుకు చేసెదవు? నిజమైన దేవునికి చేయరాదా అనెను. అందులకు అతడు, నిజమైన దైవం ఎవ్వరూ నాకు అగుపించలేదు, నాకెవరు చూపించెదరని అడిగెను. అనగానే శ్రీ ప్రభువు అతని కన్నులు మూసుకోమనెను. వానికి జటాజూటధరుడైన శంకరునిగా ప్రభువులు దర్శనమిచ్చినారు. అమితమైన ఆనందముతో నాటి నుండి శ్రీ ప్రభువులను శంకరునిగా భావించి బిల్వపత్రములచే అర్చించేవాడు. అతని అసలు పేరు మెల్గిరి భట్. కానీ ఇతడు చాలా నల్లగా ఉండుట చేత శ్రీ ప్రభువే కాలాభట్ అని పిలుచుచుందురు. ఇలాగే బాల్యములోనే స్వామి అనేక లీలలు చేసి చూపెడివారు. కాలక్రమమున ఒకసారి మార్గశీర్ష శుద్ధ షష్ఠి రోజున తన శిష్య బృందముతో శ్రీప్రభువుల వారు మైలారు అను ప్రాచీన పుణ్యక్షేత్రమును చేరిడి. అది 108 తీర్థములున్న క్షేత్రము. అచ్చట పెద్ద ఖండోబా దేవాలయం ఉన్నది. శ్రీ ప్రభువుల రాకతో అనేక మంది భక్తులు రాసాగిరి. అక్కడ వారికి 2 లాభములు కలిగినవి. 1 ప్రభువుల దర్శనం, 2 తీర్థస్నానం. అక్కడనే వెంకమ్మ గారు మొదటిసారిగా ప్రభువులను దర్శించి తమ సర్వస్వం అర్పించి శరణాగతి చేసినారు.
ఆమె శ్రీ ప్రభువుల తల్లిగారి వద్ద ఉంటూ ప్రభువులను సేవించుచుండేవారు. జీవితాంతము అక్కడనే ప్రభువు సేవలోనే ఉండి గొప్ప యోగినిగా మారినది. మాణిక్య ప్రభువునకు యుక్త వయస్సు వచ్చేసరికి విద్య లేదు. అప్పటికే 16 సంవత్సరములు. ఒక రోజున ఆయన మేనమామకు కోపము వచ్చి గట్టిగా గద్దించెను. సర్వరక్షకుడు, లోకపోషకుడు, నన్ను కష్టకాలములో ఆదుకొను దేవుడు ఉన్నాడని చెప్పి తన పట్టుగుడ్డలు విడిచి ఒక ధావలి కట్టుకొని ఇల్లు విడిచి వెళ్ళిపోయెను. ఇది అంతయు ఆయన దయా అనెను. అంబిల్ కూడా వద్దనున్న మంతలి ఎందలి కారడవులలో మాణిక్య ప్రభువు తిరుగుచుండెడివారు. ఆ చుట్టుప్రక్కల గ్రామస్తులు ఆయనను అడవిలో తిరుగుట చూచుచుండెడివారు. కానీ మరలా అదృశ్యమగుచుండెడివారు. ఒక్కొక్కసారి గుర్రమునెక్కి మంతలి గ్రామమునకు వచ్చి ప్రజలతో కలిసిమెలిసి మాట్లాడి మరలా మాయమగుచుండెడివారు. శ్రీ మాణిక్య ప్రభువు తల్లి తనయుని చూడవలెననడి కాంక్షతో బాధపడేది. ఒకరోజు బిడ్డను వెతుకుటకై మంతలి వెళ్ళెను. కానీ పని జరగలేదు. ఆమె అలసిపోయి దుఃఖముతో నిరుత్సాహములో మునిగిపోయెను. అకస్మాత్తుగా శ్రీ మాణిక్య ప్రభువు దర్శనమిచ్చెను. అంతా ఆమె ఆ బిడ్డను కౌగిలించుకొనెను. ఆమె ఆనందమును పట్టలేక ఆనంద బాష్పములను ప్రవాహము వలె కార్చెను. ఈ వార్త అంతటా వ్యాపించెను. అంత జనులు శ్రీ మాణిక్య ప్రభువు దర్శనమునకు గుంపులు గుంపులుగా చేరిరి. చివరికి మంతలి గ్రామము పవిత్ర పుణ్యతీర్థమాయెను. అంతకు ముందటి అవతార పురుషుని వలె శ్రీ మాణిక్య ప్రభువు ఆజన్మ బ్రహ్మచారి. ఆధ్యాత్మిక ధ్యాసలో ముష్టి చిప్పను చేతబట్టి లోకమంతా తిరుగుచుండెను. గొప్ప తపస్సు చేసెను. కొద్ది కాలములోనే ఆత్మజ్ఞానము కలవాడై పూర్ణత్వం పొందెను. ఆయన ముఖ కవళికలు మారి దేదీప్యమానముగా వెలుగజొచ్చెను. ఆయన నోట వచ్చు ప్రతి మాట దివ్య జ్ఞానమై ఉండెను. ఆయన మరాఠీ, పర్షియా, కన్నడ భాషలలో మాట్లాడేడివాడు. ఆధ్యాత్మిక చర్చలలో శ్రీ శంకరాచార్య సముడు. ఎంతటి పండితుడినైనను తన విజ్ఞానవాదనతో వశపరుచుకొనిడివాడు. ఆయన ఖ్యాతి నలుదిశలా వ్యాపించగా యావత్తు భారతదేశము నుండి ప్రజలు తీర్థయాత్రికులుగా, భక్తులుగా వచ్చేడివారు. వారి సమస్యలకు సమాధానమును పొందుచుండెడివారు. వారి కష్టములను తీర్చి వారి బాధలను తొలగించి వారికి ఊరట కలిగించడివారు. లౌకిక, ఆధ్యాత్మిక సమస్యలు తీర్చడివారు. ఆయన శక్తులు అద్భుతములు. ఇది అంతయు దైవకృప అనడివారు. అనుకోని విధముగా ధనము చేరెను. యాత్రికులు, భక్తులు, శిష్యులు వారి ఆస్తిలో కొంత భాగమును వారి పాదముల వద్ద నుంచిరి. కానీ ఆయన ఆ డబ్బును స్వేచ్ఛగా ఇతరుల అవసరములకు పంచిపెట్టెడివారు. ఆయనను ఖజానా నిండుగా ఉండేది. శ్రీ మాణిక్య ప్రభువు రాజయోగి. ఆయన యందు రాజఠీవి గలదు. ధనము, ఐశ్వర్యమును ఆయన చుట్టుముట్టెను. అందరూ ఆయనను యోగిరాజ మహారాజుగా గౌరవించడివారు. ఆయన ఆధ్యాత్మిక ఖ్యాతి అనేక దేశములా వ్యాపించెను. దర్శనమునకు వచ్చిన వారు ఆయన భక్తులై శిష్యులైరి. ఒకనాడు మాణిక్య ప్రభువు బీదరు నుండి కళ్యాణికి పల్లకిలో పోవుచుండెను. 2 సెలయేరులు కలియు చోట ఒక భయంకర అడవి కలదు. ఆ చీకటి అడవిలో పల్లకి పోవుటకు దారి లేకపోయెను. అక్కడనే మాణిక్య ప్రభువు నివాసం ఏర్పరచుకొనెను. అది ఏ మాణిక్య నగరమయ్యెను. క్రమక్రమమున మాణిక్య నగరం అభివృద్ధి చెందును. గురుగంగా, విరజా నదుల మధ్య ఆ నగరం ఏర్పడెను. కొద్ది కాలము పాటు మాణిక్య ప్రభువు నివసించుట చేత అది ఒక పుణ్యతీర్థమాయెను. ఆ చుట్టుప్రక్కల గజదొంగలు, దారి దోపిడీదారులు దగ్గర అడవుల నుంచి వచ్చి శ్రీ మాణిక్య ప్రభువు దర్శనము చేసుకొని ఆయన భక్తులుగా మారిపోయేడివారు. శ్రీ మాణిక్య ప్రభువు భక్తులు, బంధువులు, స్నేహితులు వచ్చి మాణిక్య నగరంలో స్థిర నివాసులైరి. వర్తకులు, వ్యాపారస్తులు, ధనవంతులు, భూస్వాములు వారిని అనుసరించి చేరి స్థిర నివాసులైరి. మాణిక్య నగరము ఆ చుట్టుప్రక్కలకు పెద్ద నగరమాయెను. మాణిక్య ప్రభువు రారాజు వలె దర్బారు నడిపెడివారు. వారి దర్శనమునకై క్రైస్తవులు, పార్సీలు, మహమ్మదీయులు మరియు ఇతర కులస్తులు వేనవేలుగా నిలుచుండేవారు. అనేక మంది ఆ ఋషివర్యుని సపర్యలో అక్కడనే ఉండకోరిరి. యోగ సాధన వలన, భక్తి వలన, నైతిక ఆధ్యాత్మిక జీవితము వలన వారు శాంతిని, సౌఖ్యమును పొందిరి. శ్రీ మాణిక్య ప్రభువు దర్బారులో ప్రవేశించు సమయంలో చక్రవర్తులకు చక్రవర్తిగా కనిపించడివారు. ఆధ్యాత్మిక చక్రవర్తి ముందు సామ్రాజ్య చక్రవర్తి ఎంతటివాడు?
ఆ దర్బారుకు శాస్త్రులు, పండితులు, కళాకారులు, గాయకులు, నాట్యకోవిదులు, కీర్తనకారులు, సాధువులు వచ్చడివారు. వారి వారి కళలను ప్రదర్శించడివారు. గురు సముఖమున వారి నైపుణ్యము, చాకచక్యము ప్రదర్శించడివారు. వారికి కావలసినవన్నీ బహుమతులు, బంగారు నాణెములు, వజ్రపు ఉంగరము, కంఠమాలలు, అనేక విలువైన వస్తువులను వారి కృపకు చిహ్నముగా బహూకరించడివారు. ప్రతి వారికి దర్బారులో ప్రవేశించు అర్హత కలదు. వచ్చిన వారందరికీ గురువు ఆశీస్సులు, ప్రసాదము పంచబడెడిది. ఆయన ప్రేమ ప్రతి వారి యందు స్పందించడిది. అది విశ్వజనీనమైనది. శ్రీ మాణిక్య ప్రభువుకు సమస్త శాస్త్రములు, వేదాంగములు తెలియను. ఆయన సకల రసగుణధాముడు. ఈయన సర్వశక్తి సమన్వితుడు. ఇతరుల భావమును ఇటులనే కనిపెట్టడివాడు. కొందరు దుష్టులు వారికి మాంసాహారము తీసుకొని వచ్చిరి. శ్రీ ప్రభువు ఆహారము గ్రహించి సమయమున అది అంతయు సన్నజాజు పుష్పములుగా మారిపోయెను. అంతా ఆ దుష్టులు ఆశ్చర్యచకితులై సిగ్గుపడిరి. శ్రీ 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 జగదాంబ దేవతయే ఆయనకు భిక్షపాత్ర. దండము ఇచ్చనని ప్రజల నమ్మకము. నగలు కానీ, ధనము కానీ, బట్టలు కానీ, ఆహారము కానీ ఏవియూ అచ్చట కొరత లేకుండెను. అన్నియూ సమృద్ధిగా ఉండెడివి. కానీ ఆయన మధుకర వృత్తి వీడలేదు. నిత్యము భిక్షకు తగు సమయమున పోయేడివారు. శ్రీ మాణిక్య ప్రభువు ముఖము చుట్టూ అసాధారణమైన తేజస్సు వెలుగుచుండెడిది. పెద్ద కళ్ళతో, నిరంతర చిరునవ్వుతో, మేలిమి శరీర ఛాయ గలవాడై నిత్యానందభరితులై దర్శనమిచ్చడివారు. మృదు మధుర భాషి, సౌమ్య సౌందర్య ప్రవర్తన ఆయన ఆనందమయ ఐశ్వర్యముక్తి అవతారము. ఒకసారి శృంగేరి పీఠాధిపతి శ్రీ శంకరాచార్య మాణిక్యనగరం విచ్చేసిరి. వారిని ఆహ్వానించుటకు మహోన్నతమైన ఏర్పాట్లు శ్రీ మాణిక్య ప్రభువు చేసిరి. శ్రీ శంకరులకిచ్చుటకై ఒక వజ్రాలహారము, వజ్ర కిరీటము సిద్ధము చేయబడినది. శ్రీ మాణిక్య ప్రభువు వారిని స్వయంగా ఆహ్వానించెను. ఆ ఉత్సవమునకు బంగారు సింహాసనము ఏనుగుపై సిద్ధం చేసిరి. ఆ సింహాసనము చుట్టూ బంగారు నాణెములు అతకబడెను. శ్రీ శంకరాచార్యులు ఆ వైభవోపేతమైన ఏర్పాట్లకు ఆశ్చర్యచకితులైరి. శ్రీ మాణిక్య ప్రభువు వారిని జగద్గురువుగా గౌరవించెను. 10 వారముల పాటు జరిగిన ఆతిథ్యమునకు శ్రీ శంకరులను, వారి సాన్నిధ్యమునకు శ్రీ ప్రభువును ఆనందించిరి. శ్రీ మాణిక్య ప్రభువు యొక్క జీవితయాత్ర చివరి దశలో వారి సమాధికై తగిన స్థానమును చూచుకొనిరి. రహస్యముగా ఉంచినప్పటికీ ఆయన సమాధి దినమును నిశ్చయించుకొనిరి. శ్రీ మాణిక్య ప్రభువు నగర పరిపాలనకు కావలసిన ఏర్పాట్లు అన్నీయూ చేయబడెను. ఆ దినమున తమ్ముని కుమారుడైన మనోహరుని పిలిచెను. ఆయనకు తన జపమాలను, శాలువను ఇచ్చెను. మార్గశిర ఏకాదశి దినమున క్రీస్తు శకం 1787 తన 48వ సంవత్సరమున జీవ సమాధిలో ప్రవేశించిది. గురు ఆజ్ఞానుసారము ఆ సమాధి ప్రవేశద్వారము సీలు వేయబడినది. జ్ఞానేశ్వర మహారాజు వలె శ్రీ మాణిక్య ప్రభువు కూడా జీవ సమాధి చెందెను. యోగశక్తితో పరమ పురుషునిలో ఐక్యమందెను. ఆయన సమాధి వార్త దేశమంతటా వ్యాపించెను. అన్ని మతములు, కులములు, జాతులు, భక్తులు వేలాదిగా వారికి అంతిమ సంస్కారము తెలుపుటకై బరువైన హృదయములతో అక్కడకు విచ్చేసిరి. దత్తాత్రేయ సంస్కృతి వివిధ దేశములా వ్యాపించెను. ఈ సాంప్రదాయ పునర్జన్మకు శ్రీ మాణిక్య ప్రభువు ముఖ్యముగా బాధ్యులు. ఆయన లక్ష్యమును, భాషణమును సరిపోల్చ వీలులేదు. మత సామరస్యము, ఐక్యతను భక్తులలో ఏర్పరచి వారిలో ప్రేమను ప్రసరింపచేసి వారి కష్ట సుఖములను ఆదుకొనడివారు. అనేక భాషలలో 100ల కొలది కీర్తనలు రచించెను. అవి భక్తి జ్ఞాన బోధలందు పేరు ప్రఖ్యాతులు గాంచి నేటికిని వ్యాప్తి నొందినవి. ప్రతి కీర్తనయందు ఆయన పేరు అంత్యమున చరణ భాగముగా చేర్చబడెను. అక్కల్కోటకు చెందిన శ్రీ స్వామి సమర్థునకు శ్రీ మాణిక్య ప్రభువు సమకాలీకుడు. వారి ఆధ్యాత్మిక శక్తిని ఎంతో శ్లాఘించడివారు. దత్తగురు దత్తగురు, జై జై దత్తగురు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 11వ అధ్యాయము సంపూర్ణం.